గుడ్ ఆఫ్టర్నూన్. బిజినెస్ లంచ్కు స్వాగతం. ఈనాటి బిజినెస్ లంచ్లో ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానం ఇవ్వడానికి శేష్ గారు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు మన టీవీ ఫైవ్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒక్కసారి ఇవాళ మార్కెట్ పొజిషన్స్ కనుక చూస్తే కనుక గత 3 రోజుల స్టాక్ మార్కెట్ల లాభాలకు ఇవాళ అడ్డుకట్ట పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అలాగే చూస్తే ట్రేడర్ల ప్రాఫిట్ బుకింగ్స్ ఒకటి, అలాగే ఆసియా మార్కెట్ల నెగిటివ్ ట్రెండ్ వల్ల ఈ మార్కెట్లో నష్టాల బాటిన పడడం జరిగింది. ఇక అలాగే ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, అలాగే ఆటోమొబైల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం చూస్తే కనుక నిఫ్టీ 5056 పాయింట్ల వద్ద, అలాగే 33 పాయింట్ల నష్టంతోనూ కొనసాగుతోంది. సెన్సెక్స్ చూస్తే కనుక 16,906 పాయింట్ల వద్ద కొనసాగుతోంది, 93 పాయింట్ల నష్టంతోనూ ఉంది. ఇక ఒకసారి ఇవాల్టి మార్కెట్ల స్థితిగతుల గురించి కనుక్కుందాం. వెల్కమ్ టు అవర్ టీవీ స్టూడియో అండి. శేషు, ముందుగా ఈ నష్టాల కారణాలు ఏంటంటారు ఈరోజు మార్నింగ్ నుంచి? అంటే గత 3-4 రోజుల నుంచి చూస్తే కనుక లాభాల బాటలో పయనిస్తున్నటువంటి మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ఎందుకు పడ్డాయంటారు? అంటే ఇవి కొనసాగుతాయంటారా సాయంత్రానికి? ఒకటండి, ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ముందే ఆల్మోస్ట్ అన్ని ఏషియన్ మార్కెట్స్ కూడా బాగా నెగిటివ్ ఉన్నాయి. అంటే మార్నింగ్ సెషన్లో ఏషియన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ ఉన్నా కూడా తర్వాత వాటిలో ఒక సెల్ ఆఫ్ అనేది చూస్తాం. తర్వాత మరీ ముఖ్యంగా చైనా మార్కెట్ ఒక 2% దాకా పడడం జరిగింది. ఈవెన్ హ్యాంగ్సెంగ్, నిక్కీ ఇవన్నీ కూడా బాగా 1%, 1.5% దాకా పడడం జరిగింది. అది కాకుండా లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్లో మన ఇండియన్ మార్కెట్ దగ్గర 5% దాకా పెరగడం జరిగింది. సో ఇట్లా ఈ విధంగా పెరిగినప్పుడు ఆబ్వియస్గా మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. ఈరోజు మార్కెట్లో జరిగింది కూడా అదే, ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. దాంతోపాటు కొన్ని మేజర్గా లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీకి బాగా సపోర్ట్ చేసిన రిలయన్స్ కానీ ఇటువంటివి కూడా కొంచెం వీక్ ఉన్నాయి. ఎందుకంటే రిలయన్స్కి ఏమో కొంచెం గ్యాస్ రేట్లు పెరగడం వల్ల రిలయన్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. అట్లనే దాని రిలేటెడ్ స్టాక్స్ కూడా చూసుకుంటే కొన్ని ఆయిల్ అండ్ గ్యాస్లో కొన్ని నష్టాల్లో ఉన్నాయి. ఇంకోటి మరీ ముఖ్యంగా ఇన్ఫోసిస్ ఒకటి బాగా ఈరోజు నిఫ్టీని ట్రాక్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే నిఫ్టీ అనేది హయ్యర్ లెవెల్లో బాగా సెల్లింగ్ ప్రెషర్ మనం ఫేస్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నిఫ్టీలో ఫ్రెష్ షార్ట్లు కూడా బిల్డ్ అయినాయి ఇప్పటివరకు అయితే. ఏదైనా కూడా నిఫ్టీకి మాత్రం 5050 దగ్గర బాగా సపోర్ట్గా కనపడుతుంది. ఒకవేళ 5050 బిలో వస్తే మాత్రం మార్కెట్లో ఫర్దర్గా వెక్కే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో నమస్తే తాతారావు గారు, చెప్పండి మీ డౌట్ ఏంటి? అది రిల్లిగేరు 550 రూపాయలు ఉన్నాయండి. ఏదండి? రిల్లిగేర్ ఎంటర్ప్రైజెస్ 550 రూపాయలు ఉన్నాయి. ఓకే. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి 335లో ఉన్నాయి. ఓకే. ఎన్హెచ్పిసి అలాట్మెంట్ 36 రూపాయలు. అయితే రిల్లిగేర్ కానీ ఫెడరల్ బ్యాంక్ కానీ ఏమైనా ఎవరేజ్ చేయొచ్చా? ఎన్హెచ్పిసి పొజిషన్ ఏంటి? ఓకే అండి. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ అనేది ఇది ఒక ఎన్బిఎఫ్సి అండి. అదే కాకుండా వాళ్ళకి ఇప్పుడు స్టాక్ బ్రోకింగ్లోను వాళ్ళకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి ఉంది, స్టాక్ బ్రోకింగ్ ఒకటి ఉంది. అదే కాకుండా ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా ఉందండి, రెలిగేర్ ఏజియాన్ అని చెప్పి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక ఎన్బిఎఫ్సి. మొన్ననే మనకి ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్లో బ్యాంకింగ్ లైసెన్సెస్ కూడా ఎన్బిఎఫ్సిస్కి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో లాస్ట్ 1 year నుంచి కూడా ఇందులో పెద్దగా మూవ్మెంట్ లేకపోయినా ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సిస్ అండి. బట్ ఇందులో సమ్ ఆఫ్ ద పార్ట్స్ అని చెప్పి 3-4 కంపెనీస్ వాల్యుయేషన్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ 12 to 18 months టైం, 1 year to 2 years టైంలో మీకు డెఫినెట్లీ ఇది మంచి ప్రాఫిట్స్ ఇస్తుందండి. సో యూ కెన్ హోల్డ్ ద షేర్. అట్లాగే ఇంకొకటి ఏదో అడిగారండి నేను, ఫెడరల్ బ్యాంక్ కూడా డెఫినెట్లీ ఉంచండి. ఇప్పుడు ప్రైవేట్ రంగం బ్యాంకులు అన్ని కూడా పనితీరు బాగా ఉందండి. సో ఓవరాల్గా మనకి జీడిపి గ్రోత్ రేట్ కూడా నెక్స్ట్ 1 or 2 yearsలో బాగా ఆశాజనకంగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి బ్యాంక్స్ ఆర్ ద ఫస్ట్ విచ్ విల్ పార్టిసిపేట్ ఇన్ బిజినెస్ అండి. ఏ బిజినెస్ గ్రో అవ్వాలన్నా కానీ ఫస్ట్ బ్యాంక్స్ గ్రో అవ్వాలండి. ఈ నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ కూడా మంచి బ్యాంకే, మీరు కొన్నదానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ వీటిల్లో రిటైన్ చేయమని చెప్తానండి. ఓకే అండి. ముస్తఫా హైదరాబాద్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో సార్. ముస్తఫా చెప్పండి, మీ డౌట్ ఏంటి అడగండి. సార్, ఇది జయప్రకాష్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి సార్. ఏదండి ఒకసారి చెప్పండి. జయప్రకాష్ అసోసియేట్స్, జేపీ అసోసియేట్స్. ఓకే ఓకే ఓకే. జేపీ అసోసియేట్స్ అనేది బేసిక్లీ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండి. బట్ దాంట్లో కూడా వాళ్ళకి ఒక హైడ్రో, ఇప్పుడైతే అది సెపరేట్ లిస్టెడ్ కంపెనీ ఉంది. అందులో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తర్వాత అందులో కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఉందండి. వాళ్ళు బిల్డర్స్ కూడా ఆ టాచ్ కారిడార్ అని ఒక చాలా వాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో డెవలప్ చేస్తున్నారు. ఇది కూడా కాకుండా వాళ్ళకి సిమెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ కంపెనీ అండి. బట్ పోను నెక్స్ట్ 2-3 years లోపల అన్ని విడివిడిగా వాళ్ళు బైఫర్కేట్ చేసి లిస్ట్ చేసే ఛాన్స్ చాలా హైగా ఉందండి.
ప్రస్తుతం మాత్రం అది ప్యూర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లే కింద తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు దాన్ని స్ప్లిట్ చేయడం, బోనస్లు అవి ఇవ్వడం జరిగింది. అందుకని లిక్విడిటీ అనేది బాగా పెరిగింది స్టాక్లో. బట్ బేసికలీ ఇప్పుడు మాత్రం ప్యూర్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం పనికిరాదు. మీరు యాక్టివ్ మేనేజ్మెంట్ చేయాలి పోర్ట్ఫోలియోలో. మీకు ఎప్పుడైనా 15 to 20% గెయిన్ వస్తే ఇన్ ఏ క్వార్టర్ ఆర్స్ అది ఒకసారి బుక్ చేసి మళ్ళీ లోలో కొన్ని చేస్తున్నారు. బట్ ఓవరాల్గా మాత్రం కంపెనీ పరంగా మంచి కంపెనీ అండి. ఓకే అండి. అరుణ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో అరుణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవ్రీడే 74 నుండి మోజర్ బేర్ ఏమో 92 లో తీసుకున్నామండి. అది అమ్మేసి బ్యాంకింగ్ షేర్స్ కి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు? బ్యాంకింగ్ షేర్స్ వెళ్దాం అనుకుంటున్నాను. ఎవ్రీడీ అండి, మీరు అన్నది ఎవ్రీడీ కాదు, ఎవ్రీడీ. మోజర్ బేర్ అండ్ ఎవ్రీడీ రెండు కొన్నాను అంటున్నారు. యా డెఫినెట్లీ ఇప్పుడు మోజర్ బేర్ కి మాత్రం ఇప్పుడప్పుడే ఇమీడియట్ ప్రాస్పెక్ట్స్ అనేవి ఏం కనిపించలేదండి. ఎందుకంటే వాళ్ళు బేసిక్ లైన్ ఆఫ్ బిజినెస్ అనేది సిడీస్ డివిడీస్ తయారు చేస్తారండి. ఈ మధ్య వాల్యూ అడిషన్ కింద వాళ్ళు మూవీ రైట్స్ అవన్నీ తీసుకుని కూడా వాళ్ళు అందులో మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఫోటోవోల్టాయిక్ సెల్స్, సోలార్ ఎనర్జీలో కూడా వెళ్తున్నారు. బట్ హ్యూజ్ ఈక్విటీ అండి. సో ఈ నేపథ్యంలో డెఫినెట్లీ మోజర్ బేర్ నుంచి మాత్రం మీరు బయటకు వచ్చేసేయండి. అట్లాగే ఎవరెడీ మాత్రం కొద్దిగా ఉంచండి. మోజర్ బేర్ నుంచి బయటకు వచ్చి బ్యాంకింగ్ స్టాక్స్ ప్రైవేట్ రంగం కానీ లేకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ ఏదైనా కానీ కొనొచ్చి, మీకు సిటీ యూనియన్ బ్యాంక్ ఉంది, లక్ష్మీ విలాస్ బ్యాంకు, కర్ణాటక బ్యాంక్, ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగం, ఎస్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అట్లాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చూసుకుంటే మాత్రం ఈ అండర్ క్యాపిటలైజ్ బ్యాంక్స్కి ఇప్పుడు రీక్యాపిటలైజ్ చేస్తూ ఉంటున్నారు. అవి కూడా బాగానే ఉంటాయి. దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 or 2 yearsలో మంచి లాభాలు ఇస్తాయి. ఓకే అండి. సురేష్ ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో సురేష్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి మీ డౌట్ ఏంటో. ఎన్ఎండిసి 500 రూపీస్ లో కొన్నాం సార్, 100 షేర్స్. ఓకే, అది ప్రెసెంట్ రేట్ లో హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ అండి? అంటే ఎఫ్పిఓ వస్తుంది కదా, సెల్ చేయమంటారా? ఓకే అండి. ఎన్ఎండిసి గురించి అడుగుతున్నారా? బేసికలీ ఎన్ఎండిసి ఎఫ్పిఓ వచ్చిన తర్వాతనే దాని ప్రైస్ డిస్కవరీ అనేది మార్కెట్లో అవుతుందండి. ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్లో షేర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నీ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ రూట్లో వెళ్తున్నాయని చెప్పి బాగా గణనీయంగా పెరగడం జరిగింది. బట్ పోను ఒకసారి ఎఫ్పిఓ వచ్చిన తర్వాత యాక్చువల్ ప్రైస్ డిస్కవరీ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు బుక్ బిల్డింగ్ మెథడ్లో కూడా వాళ్ళు ప్రైస్ అంటూ ఒకటి ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత రీటైల్ ఇన్వెస్టర్స్కి డిస్కౌంట్ కూడా ఇస్తారు. దాని తర్వాతనే మీకు ఆ ప్రైస్ డిస్కవరీ అవుతుంది. బట్ ఓవర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మళ్ళీ ఐరన్ ఓర్ ప్రైసెస్ కూడా పెరుగుతాయని అంటున్నారు ఇంటర్నేషనల్లీ కూడా. బిహెచ్పి బిలిటన్, సిసాగో ఇటువంటి కంపెనీస్ వాళ్ళు కూడా. సో ఈ నేపథ్యంలో మీరు లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంకి ఉంచుకుంటే మాత్రం డెఫినెట్లీ మంచి కంపెనీ అండి. ఎందుకంటే ఇండియాస్ ఓన్లీ అండ్ లార్జెస్ట్ మైనింగ్ కంపెనీ అది. బట్ ఇమీడియట్ షార్ట్ టర్మ్లో మాత్రం మీకు ఎఫ్పిఓ వచ్చిన తర్వాతనే రియల్ ప్రైస్ డిస్కవరీ అవుతుందండి. ఓకే అండి. మరో కలర్ హరికృష్ణ విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో హరికృష్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, ఇది ఆర్ఎన్ఆర్ఎల్ ఇప్పుడు ఏమన్నా కాల్స్ ఏమైనా తీసుకోవచ్చా అండి? 65 కానీ 70, అలాగే ఇప్పుడు మార్కెట్ 5 ఉంది, కాల్ ఏమైనా తీసుకోవచ్చా? ఓకే శేష్ గారు. ఒకటండి, మీరు ఇప్పుడు ఆర్ఎన్ఆర్ఎల్ కాల్ అయితే అంటే నెక్స్ట్ వీక్ కోర్టు దీంట్లో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందండి. ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు అండి. అయితే మీరు దాంతోపాటు ఏంటంటే స్టాక్ గత కొన్ని నెలలుగా చూస్తుంటే ఒక 5-6 నెలలుగా ఈవెన్ మార్కెట్ పెరుగుతున్నా కూడా ఏమాత్రం పెరగలేదు. కాబట్టి దీనికైనా కొంత పాజిటివ్ వచ్చినా కూడా ఈ స్టాక్ అయితే డెఫినెట్గా ఒక 20 to 30% జంప్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు రిస్క్ తీసుకోగలిగితే మీరు డెఫినెట్గా ఆర్ఎన్ఆర్ఎల్ కాల్ తీసుకోవచ్చు. దీంతోపాటు నిఫ్టీ కూడా అడిగారండి. అయితే నిఫ్టీ ఇప్పుడు కాల్ తీసుకోకండి, కొంత వెయిట్ చేయండి. ఎందుకంటే నిఫ్టీ గత 3 రోజులుగా మన కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది, కొంత ఓవర్బాట్ సిచ్యువేషన్లో. దీంతోపాటు గ్లోబల్ మార్కెట్స్ కూడా బాగా కరెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే నిఫ్టీకి 5100 అనేది చాలా క్రూషియల్ రెసిస్టెన్స్ జోన్గా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఈ రోజు మాత్రం ఒకవేళ 5050 బ్రేక్ అయితే మాత్రం నిఫ్టీకి మీరు కాల్ బదులు పుట్టు తీసుకోమని చెప్తాను. ఒకవేళ 5050 పైన ఉంటే మాత్రం మీరు అంటే ఇంకా పెరుగుతుందని చెప్పలేము. 5100 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ 5100 దాటినాకే మీరు ఫ్రెష్గా మీరు కాల్ తీసుకోమని చెప్తాను. ఏదైనా కూడా కాల్ మాత్రం ఇప్పుడు తీసుకోకండి, ఆర్ఎన్ఆర్ మాత్రం తీసుకోవచ్చండి. ఓకే అండి. ఇక మార్కెట్స్ పొజిషన్ ప్రెసెంట్ చూస్తే కనుక 16,940